ఎవరు పోలికతో చేయలేదు. ఏ దేవదూత పోలిక చేయలేదు, కెరూబుల పోలిక చేయలేదు, సెరూబుల పోలిక చేయలేదు. దేవుని పోలిక మానవుని ఉంటుంది కదా. మనం ఎంత స్నానం చేసినా మన శరీరం నుండి మట్టి వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఉదయం స్నానం చేసామనుకోండి, మధ్యాహ్నం సాయంకాలకి ఇట్లాగంటే మట్టి వచ్చేస్తుంది. మానవుని యొక్క స్థితి మానవుడు మర్చిపోతున్నాడు. ఏంటి? మానవుని యొక్క స్థితి మానవుడు మర్చిపోతున్నాడు. మర్చిపోయి గర్వంతో రెచ్చిపోతూ ఊగిపోతూ ఇతరులను తృణీకరిస్తూ అవమానిస్తూ నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే పరిస్థితిలోకి దిగజారిపోయి మానవుని తృణీకరిస్తూ అవమానిస్తూ దూషిస్తూ కొడుతూ తిడుతూ తన అహంకారాన్ని చాటుకుంటూ ఉన్నాడు మానవుడు. నేను ఒక మట్టి అనేది మర్చిపోతున్నాడు. మట్టి మానవుని నేను ఒక మట్టిని, ఈ నేల మట్టిలో నుండి దేవుడు చేశాడు నన్ను అనేది మానవుడు మర్చిపోతున్నాడు. ఈరోజు మనం గుర్తించాల్సింది ఏమిటంటే ప్రాముఖ్యమైన మాట, ఈ దేహము మనది కాదు. హల్లెలూయా. ఈ దేహము మనది కాదు. నాది ఉంటావా? ఉంటుందా ఈ దేహం శాశ్వతంగా? ఈ దేహము మనది కాదు, మట్టి. ఈ కాళ్ళు మనది కాదు, ఈ తల మనది కాదు, మట్టి. ఈ చేతులు పాదాలు మట్టి. ఇవి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ, ఈ శరీరము కనబడేదంతా మట్టి. ఇది శాశ్వతమైనది కానే కాదు. ఈ యొక్క మట్టి శరీరము శాశ్వతమైనది కాదు. చాలా విలువైన మాట ప్రియులారా. గుర్తించండి, గ్రహించండి. ఎప్పుడైతే ఇది గ్రహిస్తామో మనలో ఉన్న అహంకారము, గర్వము, నేను నా ఎంత వాడు లేడన్నది అహం అనేది తగ్గుతూ వస్తుంది. నేను మట్టివాడను, నేను అయోగ్యుడను, నేను దేవుని చేత మట్టితో తయారు చేయబడిన ఒక మట్టిని, నేను ఈ దేహము నేను కాదు. కానీ ఈ దేహానికి ఒక పేరు పెట్టారు. రవి అని, క్రోని అని,